వెల్కమ్ టు నా ఊరు నా వార్తలకు స్వాగతం. డీటెయిల్ చూస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రకటించారు. మార్కాపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య కారణాల వల్ల 2024 ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. అయితే వైసీపీతోనే కొనసాగుతారని పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. కావాలని కొందరు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. ఇక రానున్న తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారన్నారు. తాను డబ్బు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదన్నారు. 2024 తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పానని, కానీ ఆయన ఒప్పుకోలేదని తెలిపారు. రెండో దఫా గెలిపించిండు. నేను కూడా ఒక నిబద్ధతతోటి ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడకుండా, ఆర్థిక లావాదేవీలకు లోను కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉండి కుటుంబ పాలన లేకుండా నాకు చేతనైన కాడికి నేను బ్రహ్మాండంగా చేసుకుంటూ పోయినటువంటి సంతృప్తి అనేది నాకు ఉంది. ఆ సంతృప్తి అనేది నాకు చాలు. అలాగే ఇంకోటి కూడా గౌరవంగా చెప్పుకోగలుగుతా. 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే ఎమ్మెల్సీలు ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో ఒక నిబద్ధత తోటి రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలు అని చెప్పేసి ఒకటి సెలెక్ట్ చేసి, వీళ్ళందరిలో సెలెక్ట్ చేసిన తర్వాత సర్వే చేస్తే ఫస్ట్ వచ్చే 10 మందిలో ఖచ్చితంగా నేను ఉంటానన్నటువంటి సంతృప్తి నాకుంది. అంతకన్నా రాజకీయాల్లో నాకేం కావాలా? 15 సంవత్సరాల నుంచి చిన్న కులమోండి అయినా, తక్కువ కులమోండి, తక్కువ అంటే అగ్ర కులాల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయ కులం కాదు కాబట్టి తక్కువనే అయినప్పటికీ కూడా నేను 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజలు ఆశీర్వదించి గెలిపించినారు. ఎలాంటి తప్పుడు పనులు చేయలేదన్నటువంటి ధైర్యం ఉండింది. ఏదో ఒకటి అలా తెలిసో తెలియక పొరపాటు జరిగింటే దానికి కారణం అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకుల యొక్క అభిమతాల మేరకు, వాళ్ళ యొక్క డిమాండ్ల మేరకు, ఒత్తిళ్ల మేరకే ఉంటాయి. కానీ నా వ్యక్తిగతంగా ఏం లేవు అనేది కూడా తెలియపరుస్తూ, ఏదైనా నేను తెలుసో తెలియకన్నా పొరపాటు చేసింటే గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎవరికైనా పొరపాటు ఇబ్బంది జరిగింటే మన్నించమని కూడా కోరుతూ, జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి. ఏ పార్టీ అనేది కాదు, డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులను చూడండి. వాళ్ళు చేసినటువంటి ఈ 34 సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి. తద్వారా తీర్పు ఇవ్వండి. ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా. ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా, ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని ఎందుకు గాను ఆదరించాలా, ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా. తదుపరి వాళ్ళ ఇష్టం, దానికి నేను బాధ్యతని కాదు. ఏదేమైనప్పటికీ మీ అందరికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ, నేను వారి ఆదేశాలు శిరసావహించినందుకు క్షమాపణలు చెప్తూ. నరసరావుపేట వైసీపీ టికెట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వొద్దంటూ వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అనే నినాదంతో ఆందోళన నిర్వహించారు. జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తామని, గోపిరెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. నియోజకవర్గం బాగుపడాలంటే గోపిరెడ్డిని సాగనంపాలని నినాదాలు చేశారు. అనంతపురంలో పురాతనమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్తా జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మొదట శ్రీ దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక రథంలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నగరంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ పలువురు వైసీపీ కార్యకర్తలు పార్టీని వీడారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ పార్టీ కండువ కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అన్ని వర్గాలను జగన్ మోసగిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తప్పక విజయం సాధిస్తుందని, అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని జీవి తెలిపారు. వైసీపీ పార్టీ నుండి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. దేవరపల్లి ప్రేమ్ కుమారు, అలాగే దేవరపల్లి జాను, దేవరపల్లి వెంకటకోటమ్మ, అలాగే ప్రమీల, కొర్రపాటి ఏడుకొండలు, కొర్రపాటి భిక్షాలు కుటుంబం, కొర్రపాటి వీరాంజనేయులు వాళ్ళ తరఫున మొత్తం 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. పార్టీలో వారికి సముచిత గౌరవం ఉంటుంది. రానున్న కాలంలో ఆ కాలనీని, ఆ పంచాయతీని అభివృద్ధి చేస్తాం. పార్టీలో కష్టపడే వాళ్ళకి మంచి గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మా కాలనీలో అభివృద్ధి జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక ఒక్క చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ఒక పెళ్లి కానుక అందలేదు, ఒక గేదెల్లో అందలేదు, ఒక సంక్షేమ పథకం అందలేదు. అందుకే ఒక ఇల్లు రాలేదు, పేదలకు ఒక ఇల్లు కట్టుకోవడానికి రాలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల విరక్తితో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి, మళ్ళీ సీసీ రోడ్లు అన్నీ అభివృద్ధి జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి అభివృద్ధి కావాలి, చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలని ఈరోజు వైసీపీ పార్టీని, తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. వీరిని తెలుగుదేశం పార్టీలో స్వాగతిస్తున్నాం. వీరికి సముచిత గౌరవం పార్టీలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ ఆర్జీవీ వ్యూహం సినిమా పైన అమరావతి ఉద్యమ నేత కులికిపూడి శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్న ఆయన ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి ₹1 కోటి ఇస్తారని ప్రకటించారు. ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని యాంకర్ కోరినప్పటికీ శ్రీనివాసరావు తీసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా దీన్ని చూసిన ఆర్జీవీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎస్క్లో శ్రీనివాసరావు మాట్లాడిన వీడియో క్లిప్ను ఏపీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ దీనిని తన అధికారిక ఫిర్యాదుగా స్వీకరించాలని పోలీసులను కోరారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ మార్గశిర పౌర్ణమి ఆరుద్ర నక్షత్ర సందర్భంగా భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. రాత్రి 12 గంటలకు ఆరుద్ర నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించి త్రికోటేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జీతాల పెంపు కష్టమని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది. గర్భిణీల సమస్యలు దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమింపజేయాలని మంత్రివర్గ ఉపసంఘం నుంచి బోత్స కోరారు. సంక్రాంతి తర్వాత మరోసారి భేటీ అయ్యి చర్చిద్దామని, సమ్మె విరమింపజేయాలని బోత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజుకి 15వ రోజుకి మా సమ్మె కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 4 సార్లు చర్చలు జరిపారు. 4 సార్లు కూడా బుజ్జగింపులో బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ, గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఈరోజు చర్చలు విఫలమైనవి. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర
ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి. అంగన్వాడీల మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఈ గవర్నమెంట్ సీఎం దాకా తీసుకెళ్లేదని అనేసి ఈరోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది. పండగ పోతే మళ్ళీ చెప్తామని అనేసి అన్నారు. పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు. నెక్స్ట్ గవర్నమెంట్లో జీతం పెంచుతానన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా 15 రోజుల నుంచి నడి రోడ్లో ఉంటే మహిళలు అనేది పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉన్నది. మేము తనపైన ఆరోపణలు చేస్తున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డిని హెచ్చరించారు. రాయదుర్గానికి వలస వచ్చిన కాలువ చుట్టపు చూపుగా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన కాలువ దాహర్తితో అల్లాడుతున్న గ్రామాలకు నీరిచ్చే ప్రయత్నం కూడా చేయలేదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సీఎం వైఎస్ జగన్తో మాట్లాడి 40 కోట్ల నిధులు మంజూరు చేయించుకొని ప్రజల దాహర్తి తీర్చే పనులు చేపట్టానన్నారు. ఎప్పుడు తనపైన ఆరోపణలు చేయడం కాకుండా ప్రజలకు ఆయన చేసిన మంచేమిటో చెప్పుకోవాలని సూచించారు. 15 ఏళ్ల పాటు రాయదుర్గానికి టీడీపీ వారే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే టర్మ్ ఏమైతే ఉందో ఏ 5 సంవత్సరాల్లో కూడా జరగనంత అభివృద్ధి ఈ టైంలో జరిగింది. చేసి చూపించాను నేను. దాని ఫ్యాక్ట్స్, ఫిగర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నా ఈ 5 ఏళ్లలో కరోనా టైం పోయినప్పటికీ, కష్టాల్లో ఉన్నప్పటికీ, గవర్నమెంట్కి ఆదాయం పోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం అందరికీ తెలుసు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, నాన్ డీబీటీ కానివ్వండి, పూర్తిగా సంక్షేమ ఫలాలన్నీ అందించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడకుండా పూర్తి స్థాయిలో దానిపైన కాన్సంట్రేషన్ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇక 2 నెలలేనని, ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, ప్రజాపాలన అందిస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 48వ డివిజన్లోని పొట్లుకట్ట, జయలలిత నగర్, అరవపాలెం తదితర ప్రాంతాల్లో టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ నజీర్తో కలిసి నారాయణ పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఇక టీడీపీ మేనిఫెస్టోను తెలియజేసి రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకాలని కోరారు. నమ్మి ఓటేసినందుకు తీవ్రంగా మోసపోయామని, ఈసారి ఆ తప్పు చేయమని, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు భరోసా ఇస్తున్నారని నారాయణ అన్నారు. మా అమ్మోళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా మీకే వేస్తున్నావు. జగన్ చేంజ్ చేశాడా? ఒక్కసారి మీ ఫ్లడ్ లైట్లు, మీరు ఏదైతే లైట్లు వేసుకున్నాడో లైట్లు ఆపేస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. ఒకసారి ఆపండి చూస్తాం. ఆ లైట్ కూడా ఆపమ్మా. ఇలా యాక్చువల్గా నువ్వు లైట్ ఉండవు, నువ్వు లైట్ వేసి ఉండవు. ఇది నీ లైట్ కూడా ఆపి. సరే, ఇలాంటి వాతావరణంలో వీళ్ళు ఉండారు. వీళ్ళు ఉండేది పొల్లుకట్ట పక్కన చిన్న ఇల్లు, ఒక్కొక్కరికి ఒక రూమ్. ఆ రూమ్లోనే 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ ఉన్నారు. సరే, మీరు ఎట్టా కట్టిన ఇల్లు ఇవ్వలేరు, ఇవ్వగలరు, ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. సరే, చిన్న లైట్ ఇప్పుడు అజీజ్ గారు చెప్పారు, తుఫాన్ వచ్చి నెల అయిపోయింది, దాటిపోయింది. లైట్ కూడా చేయలేకుండా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను మొన్న 49 అంటే యాక్చువల్గా దీనికి ముందు రోడ్లో తిరిగి 1 నెల అయింది. తుఫాన్ వచ్చిన తర్వాత తిరిగాను. అక్కడ ఇళ్ళ మీద చెట్లు పడి ఉన్నాయి, రేకుల ఇళ్ళు. అవి కొట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి గ్రామంలో అయోధ్య శ్రీరాముని అక్షింతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. అయోధ్యలోని నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో 2024 జనవరి 22న రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా అక్షంతల కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు కల్పించారు. అయితే అందులో భాగంగానే అయోధ్య రాముని అక్షింతలు ఈరోజు కుందుర్పికి వచ్చాయి. కుందుర్పి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు చేసి అక్కడి నుంచి మేళతాళాలతో స్వామివారి గుడి వరకు ఊరేగించి అక్షింతలను రామాలయానికి చేర్చారు.
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలాన్ని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం కేటాయించాలని దళిత గిరిజన సంఘాలు పట్టుబడ్డాయి. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ముళ్ల కంచె తొలగింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో దళిత సంఘాల నాయకులు తహసీల్దార్ డీఎస్పీ సమక్షంలో విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు నిరసన చేస్తున్న దళిత గిరిజన నాయకులపైన ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. బాబు నేను ఖచ్చితంగా మేమైతే చేయిస్తాను. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను సైతం ఆడుకుంటున్నాడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. సొంత తల్లి చెల్లితో ఆడుకున్నాడు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకున్నాడు, వైసీపీ ఎమ్మెల్యేతో ఆడుకుంటున్నాడు. ఇలా అందరితో ఆడుకొని ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటున్నాడని బండారు ఎద్దేవా చేశారు. కరోనా వస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. వ్యూహం సినిమా బయటకు రాదని రామ్ గోపాల్ వర్మను దర్శక మండలి బహిష్కరించాలన్నారు. ఇవాళ ఆడుకుందాం రాట ఆడుకుంటాడట. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 వ్యవస్థలతో సంస్థలతో ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతి నాశనం చేసావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేసావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు దాన్ని నాశనం చేసావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టుకొట్టి వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు. కనీ విరిగినటువంటి ఉద్యమాలు జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు మొన్న ఆడుకున్నారు రోడ్డు మీద పడి. చేపల పెంపకంతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని చిక్కవడియార్ చెరువులో PMSY పథకం కింద 1.47 లక్షల చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. నవవిధ అభిషేక సహిత సహస్ర కళాభిషేకం చేపట్టారు. స్వామివారికి విశేష అలంకరణలు చేశారు. అత్యంత వైభవంగా పడిపూజ నిర్వహించారు. పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు వేలాదిగా పాల్గొని అయ్యప్ప కీర్తనతో భజనలు చేశారు. అలాగే ప్రస్తుతానికి ఇందాక చెప్పాను, జనవరి 1 మధ్యాహ్నం పూట
సత్తెనపల్లి రోడ్ నర్సరావుపేటలో వేయించేసినటువంటి భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు మండల పూజ నవంబర్ 16న ప్రారంభించి డిసెంబర్ 26 ముగింపు సందర్భంగా స్వామివారికి విశేషంగా సహస్ర కలశాభిషేకం జరిగింది. సహస్ర కలశాభిషేకం విశేషం ఏమిటంటే ప్రతిరోజు స్వామివారిని దర్శనం చేయటం వల్ల, అర్చనలో లోపం వల్ల, లేదంటే నివేదనలో లోపం వల్ల స్వామివారి మీద చైతన్యం తగ్గుతూ ఉంటుంది. అది మళ్ళా ఈ సహస్ర కలశాభిషేకంతో పునరుద్ధరింపబడుతుంది. ఆ సహస్ర కలశాభిషేకం 25వ తారీఖు ప్రారంభించి 26 సాయంత్రం 5 గంటల దాకా సాగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 26 సాయంత్రం మండల పూజ సందర్భంగా స్వామివారికి సాయంత్రం విశేష అర్చన, దీపారాధన, దివ్య పదునెట్టాంబడి పూజ, భజన కార్యక్రమం జరిగింది. ఈరోజు స్వామివారికి విశేషమైన అర్చనలో పాల్గొన్నటువంటి 50 మంది భక్తాదులకు అయ్యప్ప స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ గుడి చైర్మన్ అయినటువంటి కొత్తూరు శివ వెంకట వేణుగోపాల్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడుదామని టీడీపీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పోలేపల్లిలో బాబు షురితి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. జగన్ 4.5 ఏళ్ల పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు పెరిగాయని ఆయన తెలిపారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగం ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఒక్కరికి పక్కదారు పాస్బుక్ ఒకేసారి ఎకరా ఉన్న 2 ఎకరాలు 20,000 రూపాయలు మన అకౌంట్. ఇవన్నీ చేద్దాము. ధైర్యంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమానికి ఇవన్నీ చేద్దాము చెప్పానని చెప్పి పంపించినారమ్మా. దాంట్లో భాగంగా వచ్చినాము. మీకు చెప్తున్నా రాజ్యాంగాన్ని నేను అందరికి సమాధానం చెప్తాను. మీరు ఒకరు మాట్లాడారని చెప్తాను. సైడ్ అంటే పేదలు, మహిళలు, రైతులు, యువత సంక్షేమమే లక్ష్యంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమ నిర్వహణకు పరిశీలించేందుకు 3 రోజుల పర్యటనలో భాగంగా నరసరావుపేట విచ్చేసినట్లుగా తెలిపారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ఆయన తెలిపారు. 100 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు రానున్న సందర్భంగా భారత ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేసిన మేలును వివరించేందుకు ప్రజలకు వెళ్తున్నట్లుగా ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో తెలియజేసేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందన్నారు. India has attained the power of universe warfare also. Only 4 countries have in the world are such powers: America, Russia, China, and then India. We heard the news that any representative, any head of the country of the other country has come and give honor to Narendra Modi ji. It's only due to the emerging power of the India. The time has gone where our Prime Minister or President go to America
and American president does not give time to meet them. Now, if Indian Prime Minister goes to America, they lay the red carpet for the welcome of Indian Prime Minister. This change has been done in the regime of Narendra Modi ji. So, in the Viksit Bharat Sankalp Abhiyan, we are going to each and every constituencies of the nation, each and every village of the every assembly constituencies. We are talking to the people. We are reminding them what Modi government has come. Modi government has done to them. Ujjwala Yojana. I tell you about the national highways. Before Modi ji, there were near about 91,000 kilometer highway in the country. When Modi ji took over, ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం చింతలపూడి. జిల్లాలో ఇప్పుడు చింతలపూడి హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం ఈ మధ్య కాలంలో అక్కడ జరుగుతున్న రాజకీయాలు. చింతలపూడి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. మొదట్లో కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన 1983లో తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. ఇక్కడ నుంచి దివంగత నేత కోటగిరి విద్యాధరరావు ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తర్వాత వరుసగా 4 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగాను పనిచేసి బలమైన నేతగా ఎదిగారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చింతలపూడిని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మార్చడంతో ఇక్కడి రాజకీయ ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఆధిపత్య పోరు, గ్రూప్ రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చింతలపూడికి ప్రస్తుతం మట్ల ఎలిజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎలిజా టీడీపీ అభ్యర్థి రాజారావుపై గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి లోకల్ పాలిటిక్స్ తలనొప్పిగా మారాయి. ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనుకబడ్డారనే ప్రచారం, అసమ్మతి పోరు, గ్రూప్ రాజకీయాలు ఎలిజాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో వైసీపీలో కొంతమంది ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఇదే అదునుగా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నాయట ప్రతిపక్షాలు. ఇప్పుడు దీంతో చింతలపూడి ఎమ్మెల్యే సీటు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశమవుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికలకు 3 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార వైసీపీతో పాటు ఇతర ప్రధాన పార్టీలని కూడా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక వైసీపీ చేపడుతున్న మార్పు రాజకీయాల ఎఫెక్ట్ చింతలపూడి నియోజకవర్గం పైన కూడా పడింది. చింతలపూడి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన అనుచరగణం ఇక్కడ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎలీజాకు చింత మొదలైందని చెప్పుకోవచ్చు. చింతలపూడి కేంద్రంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయాలకు దారితీశాయి. ఇప్పటికీ ఆ గ్రూప్ పాలిటిక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే ఎలీజాకు అసమ్మతి సెగ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో రహదారులు అస్తవ్యస్తంగా తయారవ్వడం, అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడడం, పునరావాస కాలనీలను అంతగా పట్టించుకోకపోవడం, ఇలానే అనేక ఆరోపణలు ఎమ్మెల్యే పైన వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన పైన అవినీతి ఆరోపణలు సైతం పెరిగిపోయాయి. దీంతో ఈసారి ఎలీజాకు టికెట్ ఉండదని అధిష్టానం గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తుంది.
అయితే ఆయన మాత్రం ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంత మేరకు కష్టపడాలో అదే స్థాయిలో కష్టపడుతున్నారని, కావాలని కొంతమంది తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి చింతలపూడి టికెట్ వ్యవహారం అంత ఈజీగా లేనది లోకల్ టాక్. అయితే ఇదిలా ఉంటే మరోసారి చింతలపూడిపై చాలా మంది ఆశావాహులు సైతం కన్నేశారు. అందులో భాగంగానే స్థానిక వ్యక్తి కంబం విజయరాజు పేరు ఆశావాహుల లిస్టులో కనిపిస్తుంది. అధిష్టానం కూడా విజయరాజు పట్ల పాజిటివ్గా ఉన్నట్లుగా సమాచారం. వైసీపీలో ఆశావాహులు అందరినీ పరిశీలిస్తే విజయరాజే బెస్ట్ అని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. స్థానిక వ్యక్తి కావడం, నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు కావడం, ఆర్థిక ఇబ్బందులు అంతగా లేకపోవడం, వైసీపీలో పేరు మోసిన నాయకుల సహకారం ఉండడం ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. విజయరాజు పేరును నేడు రేపు అధిష్టానం ఖరారు చేసే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేనలు కూడా ఈసారి చింతలపూడిలో ఎలాగైనా గెలిచి చూపించాలని తెగ తాపత్రయపడుతున్నాయి. 2019లో ఓడిపోయిన తర్వాత ఆ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మరణించడంతో అప్పటి నుంచి ఇక్కడ ఇన్ఛార్జిను ప్రకటించలేదు. అయితే టీడీపీ నుంచి పోటీ చేయడానికి ట్రై చేస్తున్న ఆశాహుల లిస్టు మాత్రం ఆఫ్ సెన్సరీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి పీతల సుజాతతో పాటు ఈసారి కొత్త అభ్యర్థులు సైతం టీడీపీ నుంచి చింతలపూడి బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు. వారిలో ప్రధానంగా బొమ్మ అనిల్, సొంగ రోషన్లు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బొమ్మ అనిల్ పలుసార్లు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అలాగే నియోజకవర్గంలో విరివిరిగా తిరుగుతూ ప్రజాబలాన్ని కూడగడుతున్నారు. ఇక మరోవైపు లోకల్ వ్యక్తి అయిన సొంగ రోషన్ కూడా టీడీపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు జనసేన నేత అయిన మేక ఈశ్వరయ్య సైతం పొత్తులో భాగంగా తనకే సీటు కేటాయిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి సామాజిక రాజకీయ సమీకరణ దృష్ట్యా ఇక్కడ సీటును టీడీపీ, జనసేనలు ఎవరికి కేటాయిస్తో చూడాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలు తలదన్నే ఆ బలమైన నేత ఎవరు? ఈసారి చింతలపూడి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఫేక్ మెసేజ్ తీసుకొని టికెట్ డిక్లేర్ చేసినట్లుగా స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసత్యాలు చెప్పుకుంటున్నారని బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు గజ్జల బ్రహ్మారెడ్డి అన్నారు. అసత్య ప్రచారం వల్ల పార్టీకి నష్టం కలిగించే విధంగా రాజీనామాలకు పాల్పడొద్దన్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థులను డిక్లేర్ చేయడానికి ఒక పద్ధతి ఉందని, అందరూ సంయమనం పాటించాలని అన్నారు. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించలేదని అన్నారు. పార్టీ కార్యకర్తలు సమస్యలు తమ దగ్గరకు తీసుకురావడం వల్లే స్థానిక నాయకుడితో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. నిన్న రాత్రి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మా పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాలు లేని, అనుమతి లేని ఒక మిస్లీడింగ్, కన్ఫ్యూజింగ్ ఫేక్ మెసేజ్ని ఆధారంగా చేసుకొని మా నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ నాయకత్వానికితో అసంతృప్తిగా ఉన్న, నిర్లక్ష్యానికి గురి కాబడ్డం అని భావించే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ, రాజీనామా లాంటి కార్యక్రమాలు కానీ, నిర్ణయాలు కానీ దయచేసి తీసుకోవద్దని ఈ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా పార్టీకి అధిష్టానానికి క్యాండిడేట్లను డిక్లేర్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఎక్కడా కూడా స్టేట్లో ఇంతవరకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రత్యేకంగా, పర్సనల్గా, ఇండివిజువల్గా డిక్లేర్ చేసిన దాఖలాలే లేవు. కాబట్టి అందరూ కూడా అధిష్టానం ఒక నిర్దిష్ట ప్రాతిపదికలో క్యాండిడేట్ని డిక్లేర్ చేసేంత వరకు కూడా సంయమనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరం కూడా వైఎస్ఆర్సీపీ విధేయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి
ముఖ్యమంత్రిగా నిర్ణయించుకునేటట్లు మన చర్యలు ఉండాలని అదే ధ్యేయంగా మనందరం కూడా పార్టీకి నిబద్ధతతోటి పనిచేయాలని మన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అందరూ చంద్రబాబు నాయుడుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్ను మంత్రి ఆమె ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆడపులులుగా క్రీడల్లో దూసుకుపోతున్నారన్నారు రోజా. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి వస్తే తన పుట్టింటికి వచ్చినట్లుగా అనిపిస్తుందన్నారు. రాష్ట్రం పరిస్థితి దేవుడు ఎరుగు, కుప్పం నియోజకవర్గం అయినా కాపాడుకోవాలని పర్యటనకు వస్తున్నారన్నారు. 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి. పల్నాడు జిల్లా పరిధిలోని నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, దొంగతనం, హత్య, గంజాయి మహిళలపైన దాడులు తగ్గాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారులపైన రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీజీపీ పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కేసులు న్యాయస్థానాల్లో పరిష్కరించామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అసాంఘిక చర్యలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం సమస్యాత్మక గ్రామాల పైన గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని, ప్రజలు సైబర్ నేరాల బారిన తప్పకుండా పడకుండా అలాగే పోలీస్ తరపున ప్రచారం కల్పిస్తున్నామన్నారు. జిల్లా పరిధిలోని రౌడీలు లేకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని, పల్నాడు జిల్లా పరిధిలోని గంజాయి కూడా లేదని డీజీపీ అన్నారు. సో క్రైమ్ అంతా బాగా తగ్గింది ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్తో పోలిస్తే 2023లో గత 2 సంవత్సరాలతో పోలిస్తే కూడా రిపోర్టెడ్ కేసెస్ బాగా తగ్గినాయి. సో దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే క్రైమ్ బాగా తగ్గి ఏరియాలో కొంత ప్రశాంతత వచ్చింది అనేది క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ అంటే గ్రీవియస్ హర్ట్స్ ఓకే, ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గినాయి. కిడ్నాపింగ్లు తగ్గాయి. ఓకే, కొంత మర్డర్స్ ఒక 4 పెరిగినాయి. ఓకే, అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా నియర్లీ 30% తగ్గినాయి. ఓకే, నేషనల్ హైవేస్ పైన, స్టేట్ హైవేస్ పైన, తర్వాత అట్నే నార్మల్ అదర్ రోడ్స్ పైన కూడా అంత మొత్తం రివ్యూ చేస్తే నేషనల్ హైవేస్ పైన ఈ సంవత్సర కాలంలో తీసుకున్న చర్యల వల్ల గణనీయంగా తగ్గాయి. నేషనల్ హైవేస్ పైన 150 అన్ని దానిలో తగ్గాయి, కానీ ఎక్కువ శాతం నేషనల్ హైవే పైన తీసుకున్నటువంటి చర్యల వల్ల బాగా యాక్సిడెంట్స్ యొక్క శాతం బాగా తగ్గింది. ఓకే, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా నియర్లీ 50% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గినాయి. అంటే డెకాయిటీలు, రాబరీలు, తర్వాత థెఫ్ట్స్. గత సంవత్సరంలో 663 అయితే ఈ సంవత్సరంలో 300, అంటే నియర్లీ 50% తగ్గిపోయినాయి. అది కూడా కాగా పెట్రోలింగ్ పెంచడము, బీట్స్ రీఆర్గనైజ్ చేయడము, తర్వాత జైల్ రిలీజ్ క్రిమినల్స్ పైన దృష్టి పెట్టడం, బయట నుంచి అనేక మందిని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయడం. ఓకే, సో ఆ గ్యాంగ్స్ని పట్టుకొని అదుపులో పెట్టడం ద్వారా బాగా మంచి చక్కగా జరిగింది ఇక్కడ. సో క్రైమ్ అంతా బాగా తగ్గింది. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 5 ఏళ్ల చిన్నారి అదృష్టమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన మహిళ వద్ద నుండి దుండగులు బాలుడిని అపహరించారు. సోమవారం సాయంత్రం నుంచి బాలుడు కనిపించడం లేదు. తన బిడ్డ ఆచూకీ కనపడకపోవడంతో తల్లి విలపిస్తుంది. తన బిడ్డను తన వద్దకు చేర్చాలని ఆ తల్లి వేడుకుంటోంది. మహిళ భర్త తరపున బంధువులు పిల్లవాడిని తీసుకుని వెళ్లి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు టీటీడీ అందజేస్తున్న సౌకర్యాలతో పాటు ప్రసాద్ పథకం అమలు చేసే విధానాన్ని పరిశీలిస్తామని ఆ పథకం చైర్మన్ సంజయ్ జైస్వాల్ తెలిపారు. It's been always a divine to be present for the darshan here, and Lord's blessings is always to the nation, to all those who need Him, for wealth, happiness and also prosperity, and He's kind. People say He's very kind. So we all here with the family and with my colleagues in Parliament, Mr. Nani is here, and it is in fact a divine moment for all of us to be coming all the way from Bihar, and millions visit this place. It is amazing to be here. బాపట్ల జిల్లా చీరాలలో స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం ఇంటిని అంగన్వాడీలు ముట్టడి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ నిరసనలు ఆగవని హెచ్చరించారు. సీఎం జగన్ అంగన్వాడీల పట్ల మొండి వైఖరి వీడాలన్నారు. జగన్ ఇచ్చిన హామీలనే తాము అడుగుతున్నామన్నారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడిలో సిపిఎం మద్దతు తెలిపింది. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను తీర్చాలని డిమాండ్ చేసింది. అయితే ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అదుపు చేసే క్రమంలో పోలీసులకి అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. పాల్ కనకరా రోజుల నుంచి అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో ఉన్నాము. కానీ ఇంతవరకు ప్రభుత్వం మొండి వైఖరిగానే ఉంది. ఒక్కదానికి కూడా మాకు సమాధానం చెప్పలేదు. మాకు సమాధానం వచ్చే వరకు ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలైనా చేస్తాము. ఇలాగే పోరాడి సాధించుకుంటామని మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. ఎప్పటికైనా మాకు సమాధానం వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు. మేము ఎక్కడికైనా వస్తామని సాధించుకొని తీరుతామని చెప్తున్నాం మీడియా పరంగా. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో అంగన్వాడీలు తమ సమ్మెను ఉధృతం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ధర్మన ఇంటిని ముట్టడించారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా తాము లేకుండా అంగన్వాడీ కేంద్రాలను తెరవలేదన్నారు. అంగన్వాడీల ఇళ్లలో కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలన్నారు. ఎలక్షన్ల ముందు అంగన్వాడీలను చులకనగా చూడడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. 11,500 జీతంతో తమ పిల్లలను ఎలా పెంచి పోషించాలని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేటికి 16 రోజులు సమ్మె బాట పెట్టాము. మేము నిన్న చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి మా విఫలమయ్యారు. 4 సార్లు చర్చలు పిలుస్తున్నారే కానీ మా ముఖ్యమైన డిమాండ్లు మాత్రం నెరవేర్చట్లేదు. ముఖ్యంగా మా డిమాండ్ జీతాల పెంపు. తెలంగాణ కంటే మాకు అదనంగా ఇవ్వాలి. ఈ ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. తర్వాత రెండోది ఏంటంటే మాకు మొన్నను సచివాలయంలో తాళాలు బద్దలు కొట్టించారు. ఎన్నో డిపార్ట్మెంట్ల చేత మా అంగన్వాడీ సెంటర్లు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతమంది ప్రయత్నించినా సరే విఫలమయ్యారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలు అంటారు. అందులో కూడా మేము కూడా ఒక డ్వాక్రా మహిళ. మేము ఉంటుండగా డ్వాక్రా మహిళలు వచ్చి తలుపులు చేస్తారా? వాళ్ళకేమైనా మేము పెట్టుబడి పెట్టుకుని మాకు ఇచ్చే జీతము సెంటర్కి పెట్టుబడి పెట్టడానికే అవుతుంది. ఈ పండగ సమయంలో మాకు ఎలా రోడ్ల మీద కూర్చుని పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు న్యాయమో ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. మరియు ఇప్పుడు డ్వాక్రా మహిళకి 2 రూపాయలు అన్నారు. మాకు ఇస్తే 10 పైసలు, వాళ్ళకి ఇస్తే 2 రూపాయలా? 2 రూపాయలకి వాళ్ళు ఎవరైనా చేస్తారు. పిల్లల్ని చూడాలనే కష్టము. తెల్లవారు 9 నుండి 4 గంటల వరకు పిల్లల్ని మీద
మేము చూసేటట్లుగా ఏ ఒక్కరూ చేయలేరు. ఈ వృధా ప్రయాస తప్ప మరి ఇంకా ప్రభుత్వం మాత్రం ఎటువంటి పాములు కదిపినా మా అంగన్వాడీ సెంటర్లను మేము తప్ప ఎవరు చేయలేరు. ఇది మాత్రం చెప్తున్నాము. మా గోడుని ఆలకించి మాకు మేము రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో మాకు తెలియదు, కానీ మేము ప్రాధాయపడుతున్నాం. అనంతపురం జిల్లాలోని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి సమాన పనికి గత 7 రోజులు ముగించుకొని 8వ రోజు సమ్మెలోకి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే కారణంగా ఈ సమ్మె ఇంకా ఉధృత చేస్తామన్న ఉద్దేశంతో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 8 రకాల ఉద్యోగులను కూడా వెంటనే రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు జగన్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అనంతపురం జిల్లాలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళా కార్మికులు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి నిరసన తెలియజేయడానికి వచ్చారు. వారికి ఇస్తున్న జీతం 4,000 రూపాయలు మాత్రమే. ఆ జీతం కూడా పెంచాలి అన్నట్టు ఆ ఇచ్చే 4,000 రూపాయల్లో కూడా కోత విధిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే 4,000 రూపాయలు వచ్చేసి డైరెక్ట్గా ఎవరైతే ఆ పాఠశాలల హెడ్ మాస్టర్లు ఉంటారో వాళ్ళ అకౌంట్లలో పడుతున్నాయి. ఆ అకౌంట్లలో పడడం వల్ల కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. తద్వారా ఈ కార్మికులు చాలా అష్టకష్టాలు పడే పరిస్థితి వస్తుంది అని వీళ్ళు వేడుకోవడం జరుగుతుంది. అసలు వీళ్ళ సమస్య ఏంటన్నది వీళ్ళని అడిగి కనుక్కుందాం. అకౌంట్లో హెచ్ఎం అకౌంట్లోకి వేస్తే కన్నా కొంతమంది ఇస్తారు సార్, కొంతమంది ఇవ్వరు. ఇంకా దాన్ని ఒక బానిసగా వాళ్ళు ఇది చేసుకొని పనిగా మామూలుగా చెప్పేదానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. అందుకే మా దాంట్లోకి మాకు వేయండి, మా అకౌంట్లోకి వేయండి. మేము చేసే పని మీరే చూడండి సార్. ఒకసారి స్కూల్లో చూసి ఎట్లున్నదో సంవత్సరమైంది 1 రూపాయి లేదు, కానీ స్కూల్ చూడండి ఎట్లున్నాయో, ఎంత నీట్గా ఉంటాయో చూడండి. అంటే అమ్మా వాళ్ళు హెచ్ఎం అకౌంట్లో ఎందుకు వేస్తారంటే మీ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తే మీకు అందుతుంది కాబట్టి మీరు చేయొచ్చు చేయకపోవచ్చు, పని రావచ్చు రాకపోవచ్చు. అందుకు వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు అక్కడ ఉండి చూస్తుంటారు కాబట్టి వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్లో ఇది లేదంట కదా సార్. ఇప్పుడు సార్ కూడా అన్నాడు కదా హెచ్ఎం అకౌంట్లోకి వేస్తున్నారు కాబట్టి మేము దాంట్లో లేదంట కదా సార్, లిస్ట్లో లేమంట కదా సార్. మేము మా అకౌంట్లో వేస్తేనే కదా మాకు మున్సిపాలిటీ దాంట్లో హక్కు ఉన్నట్లా. ఇప్పుడు సార్ అదే కదా సార్ అనిండేది. ఇప్పుడు పైన ఇప్పుడు సార్ అదే అనిండేది, మీరు కొంతమంది లేరమ్మా లిస్ట్లోను అని అన్నాడంటే కానీ మా అకౌంట్లో వేయలేదు కాబట్టి మేము లిస్ట్లో లేము. 6,000 జీతం అన్నారు, కానీ జీతం అనేది 6,000 అంటే ఈ మధ్య కాలంలో ఒక 4 నెలల కిందట నాడు నేడు కింద హై స్కూల్ వాళ్ళకి నైట్ వాచ్మెన్గా 6,000 తీస్తున్నారు వాళ్ళకి. మాకు పాతలకు మాత్రం 4,000. ఆ 4,000 కూడా ఇవ్వడం లేదు. ఇట్లా ముసలిలో కూడా వీళ్ళకి ఎంత చేత అవుతుంది సార్. మనిషిని పెట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి ఇచ్చుకోలేదు కదా సార్. మాకు ఇచ్చేది 4 గంటల టైమే ఇచ్చిన కేటాయించినాయి నైట్ వాచ్మెన్లకు కానీ స్వీపర్లకు కానీ మేము నైట్ అనిలా పగలండి ఎవరు అధికారులు వచ్చినా కూడా వాళ్ళు తలుపులు తీయడము కసు నూకడం అన్నీ చేస్తున్నాం సార్. మేము నైట్ అనిలా పగల ఎప్పుడు ఎన్ని టైం అధికారులు ఎవరు వచ్చినా కూడా మేము వాకులు తీసి పని చేయాల, చేయకపోతే మాత్రం తీసేస్తాం, వేరే వాళ్ళని పెట్టుకుంటామని బెదిరిస్తారు సార్. మా పరిస్థితి ఇది, మాకేమైనా సాయం చేయండి. బాత్రూమ్లు కడిగే వాళ్ళు ఉన్నారు, మీకు తీసేస్తాం, మీకు జీతమే రాదు పోండి అంటే భయపడిస్తారు. ఒకరోజు జ్వరం వచ్చినా కూడా రావాల్సి ఉండేది, జ్వరం వచ్చినా కూడా రావాలంట. మీకు ఎవరు ఇచ్చినారు అధికారం అంటే ఎవరిన మనిషిని పెట్టినామన్నా డబ్బులు ఇప్పించి వాళ్ళకి ఇచ్చేస్తారు. సెలవు అనేది లేదు మాకు, ఆదివారం ఒకటే మాకు సెలవు. ఊరి పోయినా కూడా మా సారోళ్ళు ఏం ఊరి పోయినా హాలిడేస్ లో బుక్ లో ఎవరు చెప్పినారో మాట్లాడతారు సార్. మాకు హాలిడేస్ లో కనీసం మంచి చెడ్డ మంచి పెళ్లికి దాంట్లో కూడా పోకూడదు అంట. స్కూల్ హాలిడేస్ లో కూడా లీవ్ అనేది లేదు సార్ మా స్కూల్లో వాచ్మెన్ సీట్ వాళ్ళకి. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మాకు ఏదో దారి చూపండి సార్. మాకు మీకు అసలు సెలవులే లేవు, మీరు ఎందుకు పోతారు బయటికి? మీరు బయట పోకూడదు. మీరు చేస్తామంటే చేయండి, లేకపోతే రాసేయండి పేపర్లో. మీరు సంతకం బట్టి మేము మ్యాటర్ రాసుకుంటామంటారు. అనంతపురం నగరంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర వచ్చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపైన వీళ్ళు ప్రశ్నించే
తరుణంలో పోలీసులు వీళ్ళని ఇంకా లోపలికి రావడంతోనే వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతోంది. వీళ్ళ సమస్యలు చాలా సంవత్సరాలుగా పరిష్కారం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనేసి వీళ్ళు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మనం చూసాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మహిళల్ని కార్యకర్తల్ని కూడా బలవంతాన పోలీసులు టెంపోల్లో ఎక్కించి వచ్చేసి వీళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, న్యూస్ 60 అనంతపురం నుంచి. పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో లాగే ఏపీ విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి మినిమం టైం స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న తనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు వాపోయారు. కాకినాడ డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతిపత్రం అందజేశారు. గత 7 రోజులు ముగించుకొని 8వ రోజు సమ్మెలోకి వచ్చిన సమగ్ర తిరుపతి పద్మావతి వర్సిటీలోని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన క్రీడాకారులతో ఆమె పరిచయం చేసుకొని వారితో సెల్ఫీలు దిగి వారిలో నూతోత్సాహాన్ని నింపారు. మహిళా వర్సిటీ జట్టుతో కలిసి ఆమె వాలీబాల్ ఆడారు. తర్వాత మాట్లాడిన మంత్రి రోజా క్రీడల్లో రాణించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చని మంత్రి రోజా తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ని పద్మావతి యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, అలాగే తెలంగాణ, కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాల నుంచి 89 యూనివర్సిటీల నుంచి ఈరోజు దాదాపుగా 1000కి పైగా వాలీబాల్ ప్లేయర్స్ మహిళలు రావటం నిజంగా ఒక మహిళా మంత్రిగా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవటం అనేది చాలా మంచి విషయం. అండ్ ఎప్పుడైతే మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతారో సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కూడా ఆడపిల్ల కాదు, ఆడపులిలాగా సో వాళ్ళ చదువే కాకుండా వాళ్ళు ఎంచుకున్న క్రీడల్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం అనేది అందరూ అభినందించాల్సిన విషయం. వాలీబాల్ టోర్నమెంట్ని పద్మావతి యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇంటి ముందు బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్దకు ఐఎఫ్టీయు, సిఐటియు, ఏఐటియుసి అనుబంధ అంగన్వాడీ సంఘాల కార్యకర్తలు, నాయకులు ధర్నా చేపట్టారు. ఇక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటిలో లేరని, చెన్నై వెళ్లారని పోలీసులు చెప్పిన రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి చేరుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పెద్దలకు సమస్యను వివరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీలను తన ఇంటిలోకి ఆహ్వానించి తేనీరు ఇచ్చారు. అంగన్వాడీ సమాఖ్యకు సంబంధించినటువంటి మహిళా మూర్తులంతా కూడా నా ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ వాళ్ళు ధర్నా చేయటం జరిగింది. వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ని నేను అందుకోవటం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను అని వారికి నేను హామీ ఇవ్వటం జరిగింది. నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు, నేను దీన్ని ఫాలో కూడా కాలేదు. నేను ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాను, ప్రభుత్వం దృష్టికి. సంక్రాంతి నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆటో యూనియన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటనకు నిరసనగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అన్ని మండలాల వద్ద ఆటో డ్రైవర్లు సర్వీసులు బంద్ చేశారు. ఫ్రీ బస్సు వద్దు, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు, శ్రీ అంటే మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా కుటుంబం, మేము స్త్రీలకు వ్యతిరేకం కాదు, ఇక ఫ్రీ బస్సు సర్వీస్ పేరుతో ఆటో డ్రైవర్ల కడుపు కొట్టొద్దు అని నినాదాలు చేశారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ నుంచి వందలాది ఆటోలతో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఇక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆటో డ్రైవర్లకు కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. ఇక ఆందోళన చేపడతామని ఆటో యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.